ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వర్షాకాలంలో సీజనల్ చేంజ్ వల్ల చాలామంది దగ్గుతో బాధపడుతున్నారు. సో దీనికోసం మంచి హోమ్ రెమెడీని ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తులసాకులు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 10 నుంచి 15 వరకు మిరియాలు, ఒక 6 లవంగాలు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక స్టీల్ బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిరియాలను కూడా ఇలా ముక్కలుగా దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వీటన్నిటిని బాగా మరగనివ్వాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఛాతీలో కఫం మరియు దగ్గు తగ్గుతుంది. మిరియాల్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతులో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఈ మిరియాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలు కూడా దగ్గును పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే త్వరగా తగ్గిపోయేలా చేస్తుంది. నెక్స్ట్ తులసాకుల్ని నీట్గా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తులసాకులు మన హెల్త్కి చాలా మంచిది. ఎటువంటి గొంతు సమస్యలనైనా సరే త్వరగా నయం చేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మరగనివ్వాలి. నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేసుకొని దగ్గున్న వాళ్ళు రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్లో తయారు చేసుకుని తాగి దగ్గుని నయం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.